నమస్తే. ఈరోజు సెకండ్ సాటర్డే నిబంధనల ప్రకారంగా జేఎన్టీహెచ్ ఉస్మానియా యూనివర్సిటీ నిబంధనల ప్రకారంగా సెకండ్ సాటర్డేను సెలవు దినంగా ప్రకటించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇదే సెలవు దినాన్ని మరి పని దినంగా అంటే వర్కింగ్ డేగా చేస్తున్నటువంటి కళాశాలలు, ప్రత్యేకంగా ఇంజనీరింగ్ కళాశాలలు, ఫార్మసీ కళాశాలలు ఇవాళ పనిదినంగా చేసి ఉద్యోగులపైన మానసిక ఒత్తిడి పెంచే విధంగా ప్రయత్నం చేస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. మేము ఒక్కటే అడుగుతున్నాం, ఇవాళ సెలవు దినాన్ని పనిదినంగా ఎలా పెడతారండి? నిబంధనల ప్రకారంగా ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి అఫిడవిట్లు రాసిచ్చినటువంటి కళాశాలలు మళ్ళీ ఇవాళ సెలవు దినాన్ని పనిదినంగా ఎలా నడిపిస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఏవైతే ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయో ఎంఎల్ఆర్ఐటి, ఎంఎల్ఆర్ఐటిఎం, ఐఏఆర్ఈ, గీతాంజలి, విబిఐటి, సివిఆర్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కాలేజీలు ఉన్నాయి. ఈ కళాశాలలో మరి సెకండ్ సాటర్డేను సెలవు దినంగా ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఒకటే తెలియజేసేది, జేఎన్టీహెచ్ ప్రత్యేకంగా ఒక సర్క్యులర్ జారీ చేసింది. అఫిలియేటెడ్, అటానమస్, నాన్ అటానమస్ అన్ని కాలేజీలు కూడా సెకండ్ సాటర్డేను, ఫోర్త్ సాటర్డేను సెలవు దినంగా ప్రకటించి సర్క్యులర్ జారీ చేసింది జేఎన్టీహెచ్. కాబట్టి అట్టి సర్క్యులర్ను ప్రతి కళాశాల కూడా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి జేఎన్టీహెచ్ అధికారులకు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ, యాజమాన్యం కూడా అట్టి సర్క్యులర్ను ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం.